సింపుల్గా అయిపోయే బెండకాయ పోపు కూర. కొంచెం బెండకాయలు కడిగేసుకుందాం. మెదడుగా ఉంటే విరగవు, లేతగా ఉన్నవైతే టిక్కుమని విరిగిపోతాయి. ఇదే దీనికి మనం కొనేటప్పుడు బెండకాయలు అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, మన దగ్గర ఇవ్వరు, సర్వసాధారణంగా ముందర ఉంచరు తీసుకోవడానికి. అయితే ఈ విధంగా బెండకాయలు కొంచెం మనం తీసుకుని ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా ఈ విధంగా కడిగేసుకుందాం. కడిగేసుకున్న తర్వాత పోపు కొంచెం మినపప్పు, ఆవాలు, శనగపప్పు, మిరపకాయలు సరిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే చాలా స్పీడ్గా అయిపోతుందండి ఈ కూర. వేపుడు కన్నా కూడా చాలా స్పీడ్గా అయ్యే కూర ఏంటంటే బెండకాయ పోపు కూర అనమాట. ఉల్లిపాయ కూడా వెయ్యవలసిన పని ఉండదు దీంట్లోనూ. అయితే జిగురు అంటారు కదా, ఆ జిగురు కూడా ఉండదు. ఎలాగంటే కొంచెం చింతపండు కూడా రసం వేసేస్తున్నానండి, అసలు జిగురు కూడా ఉండదన్నమాట. ఇలా మనం పులుసు కూరలో వండుకుంటాం, కానీ ఇది పోపు కూర అనమాట. సింపుల్గా అయిపోతుంది. గమ్ముని వేపుడు కన్నా కూడా గమ్మున అయిపోయే కూర ఏంటంటే బెండకాయ పోపు కూర. నెక్స్ట్ కొంచెం లైట్గా కరివేపాకు, చాలా లేతగా ఉందండి కరివేపాకు కూడా నేను చేసుకున్నాను. బెండకాయలో ఎన్ని రకాలైనా చేసేసుకోవచ్చండి. అయితే కొంచెం కరివేపాకు, లేతగా ఉన్న కరివేపాకు లైట్గా కొంచెం కడిగేసుకొని పచ్చడి చేసేసాను నేను. ఎక్కువ అవ్వలేదు నా ఒక్కదానికే కాబట్టి సరిపోతుంది అనమాట. పోపు కొంచెం ఆవాలు, శనగపప్పును మిరపకాయలు వేయించేసుకున్నాను. పోపు చాయమినపప్పు లైట్గా, కొంచెం మిరపకాయలు సరిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇవి వేయించేసుకుని చిటికేడు బెల్లము, కొంచెం చింతపండు టామరింది అమ్ముతున్నారు పేస్ట్ అండి, ఇలా అమ్మేసి కొంచెం కొట్టేసుకొని గుండ చేసుకొని పచ్చడి సూపర్ ఇలా దంచేసుకొని చేసేసుకుంటే పచ్చడి అదిరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది.